రామగుండం మున్సిపల్ అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని శ్రీ కోదండ రామాలయ ప్రాంగణంలో అధికారులు ప్రజాపాలన వార్డు సభను ఏర్పాటు చేశారు. అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు అందించేందుకు ఏర్పాటు చేసిన గ్రామ వార్డు సభలు 3వ రోజుకు చేరుకున్నాయి. మరెక్కడా స్థలం లేనట్లుగా ఏకంగా శ్రీ కోదండ రామాలయ ప్రాంగణంలో వార్డు సభను ఏర్పాటు చేశారు. దీంతో లబ్ధిదారుల పాదరక్షకులతో ఆలయంలో తిరగడంతో పవిత్ర క్షేత్రం అపవిత్రమైందంటూ భక్తులు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తారని గత ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అదేవిధంగా సంవత్సరం కాలం గడిచిన తర్వాత ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు పెట్టుకోవాలని, కొంతమందికి ఇండ్లు రానోళ్లకు మరో దఫా దరఖాస్తులు పెట్టుకోవాలని 10వ డివిజన్లో ఏర్పాటు చేయడం జరిగింది. దరఖాస్తుల ప్రక్రియ మరి కోదండరామాలయంలో ఈ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. మరి పవిత్రమైనటువంటి ఈ యొక్క ఆలయంలో మరి యొక్క డివిజన్కి సంబంధించినటువంటి దరఖాస్తుదారులు మరి చెప్పులేసుకొని ఆ పవిత్ర ఆలయంలోకి పోవడం జరుగుతున్నది. మరి ఈ యొక్క ఆలయానికి సంబంధించిన ఆలయ ఈవో కానీ మరి ఆలయం ఉన్నటువంటి పూజారి కానీ ఎందుకు స్పందించడం లేదని మేము ఏపీ తరఫున అధికారులకు మరి ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేయడం